నా పేరు చిరంశెట్టి ఆకే అండి. మాది మల్లంపల్లి గ్రామం, పాలకుర్తి మండల్, జనగాం జిల్లా. కేసీఆర్ ఉన్నప్పుడు మేము నారు పోయాంగానే రైతు బంధు పడేది. ఎన్ని ఎకరాలున్నా టకా టకా వేసుకుంటూ పోయేది. ఆ డబ్బులు పెట్టి పిండి బస్తాలు ఇక అంత పెట్టుబడి వెళ్ళిపోయేది. ఓ కోమటాయన కాడికి పోకపోయేది. ఇక ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడు అడుగు పెట్టిండో తర్వాత ఆశలు అయిపోయింది. మేము పంటలు నారిపోతామా, ఒడ్లు పండేదాకా రైతు బంధు లేదు. ఇదేంది రాయి అంటే ఇక పేగులు తీసి మెడకేసుకుంటా, రైతు బంధు అడిగితే కొడతా, ఈలోళ్ళు ఇక లాగలలో తొండలు తొడుగుతా. ఇక కరెంటు విషయం ఓసారి వస్తుంది, ఓసారి పోతుంది. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. 24 గంటలు ఎప్పుడు ఉంటలేదు. ఇండ్లలో ఎండాకాలం కూకున్నాం కదా. ఇప్పుడు ఇంటికి పోగానే ఇప్పుడు కరువు పని చెప్తాను. ఇంటికి పోయి కాసేపు కూకోనన్నా ఫ్యాన్ వేసుకున్నామంటే కరెంటు పత్తా లేకుండా పోతుంది. ఇప్పుడు 3 గంటలు కరెంట్ ఉంటే సరిపోతుంది అట వ్యవసాయానికి. 3 గంటలు కాదు, 24 అవర్స్ అయినా సరిపోతలేదు. మొన్న రేవంత్ రెడ్డి చెప్తుండే 3 గంటలు ఉంటే సరిపోతుంది. 3 గంటలు అయితే ఎట్లా సరిపోతుంది? గిన్నె అని బోరు పోతుంది. ఆ బోరు 3 గంటలు ఒక్క మడి కూడా పారేది. ఆయన కూడా వ్యవసాయం చేసి వచ్చిండట. 3 గంటలు ఉంటే వ్యవసాయం చేసినోడైతే గిట్లేదు మాట్లాడతాడు. అన్ని తీరు అనుభవం ఉంటే. ఇప్పుడు రైతులకు పెట్టుబడి సాయం అనేది రైతు భరోసా కదా. నువ్వు ఒడ్లు పండేదానికి ఇవ్వకపోతే ఆ రైతు ఎక్కడ పోయి తెచ్చుకుంటాడు? అదే కేసీఆర్ ఆలోచించేందుకు పెట్టాడు. రైతులకు పెట్టుబడి ఏ సాహుకారు దగ్గర పోవద్దు, ఎవరి దగ్గర పోవద్దని ఈ రైతు బంధు అనే స్కీమ్ పెట్టాడు. నారు పోయాకనే టక్కున వేసేది. ఆ డబ్బులతోనే ఒడ్లు పండేదాకా అయ్యేది మాకు. ఇప్పుడు ఒడ్లు పండి ఇచ్చేదాకా డబ్బులు ఎత్తలేడు రైతు బంధు. ఈ పండించిన ఒడ్లు కూడా కాంటాలు పెట్టుకుంటలేడు. ఇప్పుడు దాకా ఒడ్లు పోలే. ఇప్పుడు 2 నెలలు మేము కోసి ఐ కేబుల్నే ఉన్నాయి. రోజు అమ్మాయిలను అడిగితే పైన లారీలు పంపని మేమేం చేయమయ్యా, అధికారులకు చెప్తాను, వాళ్ళకి చెప్తాను. మీ ఎమ్మెల్యే చెప్పొచ్చు కదా. మా ఎమ్మెల్యే చెప్తే ఇటు రాంకాలు వస్తలేదు. మాకు వ్యవసాయం పనులే, ఆమె ఎక్కడ ఉంటుందో ఎక్కడ పోతుందో తెలియదు. మంచిగా కళ్ళలో తిరుగుతున్నా మంచి మల్లం పెళ్ళికి ఇంతవరకు రాలే, అసలే రాలే. ఆమె ముఖం ఎట్లుంటుందో తెలియదు, ఇంతవరకు రాలే. ఊళ్ళో కూడా సీసీ రోడ్లా ఇంతవరకు పని చేసింది అయితే లేదు ఆమె. మీ ఎమ్మెల్యే రాలే మరి? జాన్సమ్మ వచ్చిందా మరి? ఆమె ఊరు రాలే. రాలే వాళ్ళు ఎవరు రాలేదు. ఎక్కడి పనులు అక్కనే అయిపోతాయి. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. ఇది ఇక రోని కాడితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు కళ్ళాలేమటి అట్లే ఉన్నాయి ఒడ్లు. అవి మొత్తం నడిచి కుప్ప అయిపోతాయి. తలకాయలు పట్టుకొని కుక్కోవాల్సిందే. ఆ వడ్లు కూడా పోలే ఇప్పుడు దాకా. పైసలు మీకు మళ్ళీ వ్యవసాయం చేసుకోవాలంటే మళ్ళీ అవి పోయే వారికి అవి పోయినాక నెలకి వస్తాయా, 2 నెలలకు వస్తాయా, అప్పటిదాకా ఏడ తేవాలి డబ్బులు, ఏం చేయాలి? అదే మా ఆలోచన. మళ్ళీ అప్పు చేస్తారు మీరు. కనీసం ఇప్పుడైనా రైతు బంధు చేస్తే మీకు కొంచెమైనా నయం ఉంటుంది కదా. ఎత్తా అంటాడు ఎకరానికి ఒకసారి, ఒక్కొక్క ఎకరం వేసిండు. మళ్ళా ఎంత వేస్తుండు? 6,000 ఎకరానికి 6,000 ఒకసారి ఎకరానికి పడ్డాయి, మళ్ళీ ఒకసారి ఎకరానికి పడ్డాయి. గంతేగా ఎలక్షన్ ముందు 3 సార్లు ఇస్తా అని చెప్పిండు కదా. ఇయ్యలే, మాటల వరకే. ఒకసారి ఎత్తా అంటాను, కథం అయిపోతాను. సరే 5 ఎకరాలు ఎక్కువ ఎత్తా అన్నాడు, అట్లేసిన బాగుండు. అది కూడా లేదు, 2 ఎకరాలు వేసిండు. బోనస్ ఇస్తుండట. బోనస్ ఇప్పుడు లేవు, వానకాలం ఇచ్చిండు, యాసింగ్ ఇత్తలేడు. అప్పుడు ఎలక్షన్లో కూడా చెప్పిండు, కందులకిత్తా, మక్కలకిత్తా, వడ్లకిత్తా, ప్రతి ఒక్క దానికి కింటాన్ చొప్పులు 500 ఇస్తా అన్నాడు. అవన్నీ కొనులు లేదు, ఒడ్లు ఇప్పుడు రాకున్నాయి. ఇప్పుడు 2 నెలలు కోసి కళ్ళల బండి చూడిపోయి ఎన్ని. ఒక మల్లంపల్లి కాదు, దడదపల్లి అట్టే ఉన్నాయి, వాయిలాలు అట్లే ఉన్నాయి, పాలకుర్తి మండలం మొత్తం అట్టే ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఆ ప్రభుత్వంలో మంచిగా వ్యవసాయం చేసుకున్నారు, లేదంటే ఈ ప్రభుత్వంలో మంచిగా చేసుకున్నారు? ఆ ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు అయినా నార్లు పోసి అది నాట్ల వరకు మాకు డబ్బులు అనేవి పడేసి వచ్చేది. ఒడ్లు కొయ్యంగానే అమ్మేది మంచిగా, టకా లారీలు వచ్చేది, వెళ్ళిపోయేది. వర్షాలు వచ్చే వరకే ఇప్పటి వరకు అయిపోయేది. అప్పుడున్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మంచిగా నడిచింది. ఈయన వచ్చిండు కథం. ఇక ఎందుకన్నా గంత నారాజు పడుతున్నా? మంచిగా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నట, సన్న బియ్యం ఇస్తుండు, ఫ్రీ కరెంట్, ఇంద్రమ్మ ఇల్లు 500 గ్యాస్ అంటాడు. ఇక్కడ ఎవరికి వచ్చినా చెప్పండి. ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఎవరికన్నా 500 ఇచ్చిండా ఫ్రీగా? 1060 తీసుకుంటారు తొర్రూరి. మహిళలకు 2500 ఇస్తుండట, అవి ఇస్తలేడు, రూపాయి లేదు. పిల్లలకు స్కూటీలు ఇస్తుండట, ఎవరికి లేవు. మాటల వరకే, దొంగ మాటలు కానీ ఒక్క పని చేసేది లేదు.
సో మీ ఇప్పుడున్న ఎమ్మెల్యే గత మాజీ ఎమ్మెల్యే వీళ్ళిద్దరిలో పనితీరు ఎవరిది మంచిగా ఉన్నారు? ఎర్రవేలు దయాకర్రావు ఉన్నప్పుడు ఇసుంటి టైంలో ఐకేబీ సెంటర్కి వచ్చి లారీలు ఎందుకు వస్తలేవు, అధికారులు ఎమ్మడి పడి తీసుకుపోవు. ఆ పని ఈ మేడానికి వస్తలేదు ఇప్పుడున్న ఎమ్మెల్యే. ఆమెకు చేయరాదు. కాలువ తీసుకొస్తుందట. కాలువలు ఏడైనాయి. ఒక పాలగురి తానే పన్నది, చెన్నూరు ఆనే పన్నది, అక్కడే ఎండిపోయి ఉన్నాయి. ఒక్క పని లేదు. ఏదో 2060 కోట్లతోనే అభివృద్ధి చేస్తుందట. ఎక్కడ అనుడు వరకే ఏది అయితలేదు పని. మీరు కూడా చూడండి పోయి ఏమైనా అయిందా? బాగా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ వచ్చిన కంచెలు కన్నీరే తప్ప ఇంకేం లేదు. రైతులు అప్పుల పాలే ఒక్కడు ఉరిపెట్టుకుంటారు. మీరే అంకుల్ మంచిగా మార్పు కావాలని చెప్పేసి అప్పుడు మాయమాటలు చెప్పి వీళ్ళు ఏం చేసారు ఇవన్నీ అనే వారికే. ఏ కేసీఆర్ కన్నా మంచిగా అంటాడు కదా, ఇత్తడు కావచ్చు అని ఏం చేసారు, ఓటేసారు. ఓటేసినాక ఇప్పుడు నరకం అనుభవిస్తాడు. మళ్ళీ ఎత్తాం, చెప్పుతో కొట్టుకుంటాం. కాంగ్రెస్కి ఎత్తే చెప్పుతో కొట్టుకోవాలి. ఇంకా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటాడు. 10 ఏళ్ళు ఉంటే మాత్రం రైతులు భూములు అమ్ముకోవాల్సిందే. రైతులకు చాలా ఇబ్బంది ఉన్నది. మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తేనే మళ్ళీ కేసీఆర్ రావాలి. ఇవన్నీ సాగు కావాలి. కాలువలు కానీ ఈ సమస్యలు ఏం తీరిపోతాయి.